జోనల్ సిస్టమ్ ని సెటరేట్ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. కొత్త జోనల్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లను విభజించేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. అటు కొత్త జోనల్ సిస్టమ్ అమలు చేసే వరకు ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకి ఫుల్ స్టాప్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏపీ కొత్త జోనల్ సిస్టమ్ ఎలా ఉండబోతోంది? ఏపీలో నూతన జోనల్ విధానం అమలుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ముందుగా పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ గుర్తింపు, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు కసరత్తు చేస్తోంది. క్రమంలోనే ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలతో కూడిన కీలకమైన జీవో నెంబర్ 46ను జారీ చేసింది. 2025 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలోని సివిల్ పోస్టుల్ని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లుగా విభజించేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఖరారైంది. కేటాయింపులు సజావుగా, అడ్డంకులు లేకుండా సాగేందుకు వీలుగా అన్ని శాఖల్లోనూ బదిలీలు, ప్రమోషన్లపై ప్రభుత్వం తక్షణ సంపూర్ణ నిషేధం విధించింది. ఉద్యోగుల తుది కేటాయింపు పూర్తయ్యే వరకు కొత్త పోస్టుల సృష్టి, అప్గ్రేడేషన్, కొత్త నియామకాలు, డిప్యూటేషన్లు సైతం నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడ్డ 26 జిల్లాల్ని భౌగోళిక, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా ప్రభుత్వం విభజించింది. మల్టీ జోన్ 1 పరిధిలోకి జోన్ 1, 2, 3 ఉండబోతున్నాయి. దీనిలో జోన్ 1 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, జోన్ 2 నుంచి తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, జోన్ 3 నుంచి ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు వస్తాయి. అలాగే మల్టీ జోన్ 2 పరిధిలోకి జోన్ 4, 5, 6 ఉంటాయి. ఇందులో జోన్ 4 నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్ 5 నుంచి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు, జోన్ 6 నుంచి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు చేర్చబడ్డాయి. గతంలో స్టేట్ లెవెల్ పోస్టులుగా ఉన్న డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ వంటి కీలక కేటగిరీల్ని ఇప్పుడు మల్టీ జోనల్ కేటర్లుగా మార్చి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 మధ్య పంపిణీ చేయనున్నారు. శాస్త్రీయంగా పోస్టుల కేటాయింపు నిష్పత్తి ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి అవసరాలు, సర్వీస్ డెలివరీ పారామీటర్స్, లబ్ధిదారుల సంఖ్య, జనాభా, పరిధి ఆధారంగా పోస్ట్ అలొకేషన్ రేషియోను హెచ్ఓడీలు నిర్ణయించనున్నారు. మండలాల వారీగా ఉన్న గణాంకాల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదు చేసి నిష్పత్తిని శాస్త్రీయంగా ఖరారు చేస్తారు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లా పోస్టుల్ని కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు 40:50:10 నిష్పత్తిలోనూ, ఉమ్మడి కర్నూలు పోస్టుల్ని కర్నూలు, నంద్యాల జిల్లాలకు 55:45 నిష్పత్తిలో కేటాయించేలా పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నారు. మరోవైపు ప్రతి కార్యాలయానికి కనీసం 1 మినిస్టీరియల్ పోస్ట్ అయినా దక్కేలా జాగ్రత్తల్ని తీసుకోనున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఈ నూతన మార్గదర్శకాల నుంచి సచివాలయ విభాగాలు, హెచ్ఓడి ప్రధాన కార్యాలయాలు, రాజ్భవన్, శాసనసభ, హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల పోస్టులకు పబ్లిక్ సెక్టార్ సంస్థలకు పూర్తి మినహాయింపునిచ్చారు. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి ఇంకా అధికారికంగా రాని కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు ప్రస్తుతానికి ప్రొవిజనల్ అలొకేషన్ జరపాలని, ఈ ప్రక్రియ తుది కేటాయింపుల ఉత్తర్వులతో పాటే సమాంతరంగా జరుగుతుందని ఏపీ సర్కార్ జీవోలో స్పష్టం చేసింది. ఆయా ప్రక్రియలకు సంబంధించి ప్రతిపాదనల్ని ఆన్లైన్ ద్వారా సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే ఈ పోస్టుల తుది కేటాయింపులు జరగనున్నట్టు జీవో వెల్లడించింది. మొత్తంగా కొత్త జోనల్ సిస్టంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు ఫుల్ స్టాప్ పెట్టి జోన్లు, మల్టీ జోన్ల డివిజన్ను కంప్లీట్ చేయబోతోంది.